Hello my dear students, I warmly welcome you to CR Digital Classes. In this lecture, we are going to discussing about one of the important problem. Okay, this question has asked in the previous examination 2022. See the question first of all. Find the cubic polynomial. Okay, find the cubic polynomial which takes the following values: y of 1 is equal to 24, y of 3 is equal to 120, and y of 5 is equal to 336, and y of 7 is equal to 720. Okay, so and hence obtain the value of y of 8. So after getting that cubic polynomial, in that polynomial in place of small x, if you substitute 8, x is equal to 8, then we have to find out the y of 8 value. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మేజర్ ఏంటంటే మనం ఒక క్యూబిక్ పాలినామియల్ ని డిరైవ్ చేయాలి. ఆ క్యూబిక్ పాలినామియల్ వాల్యూసే ఇవన్నీ. ఆ క్యూబిక్ పాలినామియల్ లో x ఇస్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 24 వస్తుంది. x ఇస్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 120 వస్తుంది. x ఇస్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే 336, x ఇస్ ఈక్వల్ టు 7 సబ్స్టిట్యూట్ చేస్తే 720. ఇలా ఈ 4 వాల్యూస్ సాటిస్ఫై అయ్యే ఒక క్యూబిక్ పాలినామియల్ ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. అంటే మనకి ఫంక్షన్ లో ఈక్వేషన్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఆ ఈక్వేషన్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ వాల్యూస్ బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిస్ట్ అయ్యే ఈక్వేషన్ ఏంటి, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ క్వశ్చన్ ని మనకు 2022 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో లాంగ్ ఆన్సర్ కింద ఏ అండ్ బి ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడ అడిగినట్టున్నాడు. ఓకే, బట్ అడిగాడు ఖచ్చితంగా. అయితే ఈ క్వశ్చన్ 2022 లో వచ్చింది. సో సీ ద సొల్యూషన్. గివెన్ డేటా ఈజ్ టాబులేటెడ్ యాజ్, మనకి ఇచ్చిన ప్రాబ్లం లో డేటా అనేది వాడు టేబుల్ ఫార్మాట్ లో ఇవ్వలేదు. ఓకే, దాన్ని మనం టేబుల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ద గివెన్ డేటా ఈజ్ tabulated as x values and y values, x and y values. Okay, so x values we can write in one row format, and y values we can write in one row values. Okay, row format. So x value, how you can know x value? So here you have y of 1 and y of 3, next y of 5, next y of 7. These 1, 3, 5, 7 are the x values. ఎందుకంటే ఆ ఫంక్షన్ లో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకు 24 గానీ 120 గానీ 336 వచ్చాయని నమ్ముతాం. ఓకే, సో దేర్ ఫోర్ 1 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? మనకు 24 వచ్చింది. అంటే y వాల్యూ ఏంటది? 24, ఫంక్షన్ వాల్యూ, ఫంక్షనల్ వాల్యూ అని కూడా చెప్పేస్తాం. సో 3 అనేది 3 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 120 వచ్చింది, 5 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 336 వచ్చింది, 7 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 720 అనేది వచ్చింది. ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏమంటుండు, ఇక్కడ 8 అనే వాల్యూని కూడా నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, మీరు ఆ క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తే 8 అనే వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఆ వచ్చే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. అది కూడా అడుగుతున్నాడు. ఓకే, ఆ ఫంక్షన్ తో పాటు ఆ ఫంక్షన్ లో 7 తర్వాత 7 వరకు నేను ఫైండ్ అవుట్ చేసిన, 7 తర్వాత వచ్చే నెక్స్ట్ వాల్యూ 8, ఆ 8 తర్వాత వచ్చే ఆ 8 ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, దీస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎక్స్ట్రాపోలేషన్. అంటే ఈ ప్రాబ్లము ఇంటర్పోలేషన్ కి ఎక్స్ట్రాపోలేషన్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్. యు నో వెరీ వెల్. ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? ఒక టేబుల్ అండ్ టాబులేటెడ్ ఫంక్షన్స్ లో టాబులేటెడ్ ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ లో ఉన్న వాల్యూస్ లో ఆ టేబుల్ లో ఉన్న వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడమే ఇంటర్పోలేషన్. ఓకే, ఫ్రమ్ ఏ టు బి, x0 టు xn వరకు వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడమే ఇంటర్పోలేషన్ అంటాం. మరి ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏంటి? ఎక్స్ట్రాపోలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ టేబుల్ అవుట్ ఆఫ్ ద టేబుల్ వాల్యూస్. ఇక్కడ మనకు 7 వరకు టేబుల్ ఇచ్చాడు, కానీ మనకి 8 అనేది టేబుల్లో లేదు, y ఆఫ్ 8 అనేది లేదు. అదే అవుట్ ఆఫ్ టేబుల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే అది ఎక్స్ట్రాపోలేషన్ అని చెప్పేస్తాం అనమాట. ఓకే, సో నౌ యూ కెన్ సీ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్ ఫస్ట్ x0 is equal to 1. ఎందుకంటే మనకు x0 ఏమని తీసుకుంటాం మనం? ఆ వాల్యూని x0 is equal, అంటే బిగినింగ్ x వాల్యూ ఏం తీసుకుంటాం? x0 is equal to 1. సో నెక్స్ట్ x0 is equal to 1 అయినప్పుడు మనకు y0 is equal to ఏమవుతుంది? 24 అవుతుంది. x0 ఈ వాల్యూ మీకు x1, ఇది x2, ఇది x3 అయితే ఇది మీకు y1, ఇది y2, ఇది y3 అవుతుంది. ఓకే, లాస్ట్ టర్మ్ అనేది y3, మనకు లాస్ట్ x వాల్యూ అనేది x3. అండ్ స్టెప్ సైజ్ స్మాల్ h is equal to స్టెప్ సైజ్ అక్కడ. ఓకే, లేదంటే స్టెప్ ఫంక్షన్ అని కూడా చెప్పేస్తాం, స్టెప్ లెంత్ అని కూడా అంటాం. బేసిక్ గా మనం స్టెప్ సైజ్ అని చెప్పేస్తాం. x1 మైనస్ x0. ఓకే, అంటే ఇక్కడ మనకు x వాల్యూస్ అన్ని ఈక్వల్లీ స్పేస్డ్, అంటే 3 నుంచి 2ని
3 నుంచి 2ని డిరైవ్ చేసిన, 5 నుంచి 3 సబ్ట్రాక్షన్ చేసిన, 7 నుంచి 5ని సబ్ట్రాక్షన్ చేసిన మనకి h is equal to ఎంత వస్తుంది? 2నే వస్తుంది. అందుకనే ఎనీ 2 వాల్యూస్ తీసుకుంటాం మనం. ఓకే, ఆ రెండింటి వాల్యూ యొక్క సబ్ట్రాక్షన్ వాల్యూ స్మాల్ h. నెక్స్ట్ p అనేది అక్కడ ఏంటంటే ఎనీ కాన్స్టెంట్. p is equal to x minus x0 by h. ఇక్కడ x అంటే ఏంటి? మళ్ళీ మనకు x అనేది ప్రాబ్లంలో ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే సరే ఇక్కడ మళ్ళీ 8 ఇచ్చాడు కదా, 8 ప్లేస్ లో x రాసుకుంటే ఫస్ట్ మనం క్యూబిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి క్యూబిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే x ప్లేస్ లో x రాయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. ఓకే, సో x వాల్యూ x ఉంటుంది, x0 వాల్యూ మనకు 1 బై h వాల్యూ ఎంత మనకు 2. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x minus 1 by 2. మరి ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే, టు ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ we have to apply the Newton forward interpolation formula. ఓకే, న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఆ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని ఉంటాయి. x0 ఉంటుంది, x0 ని బేస్ చేసుకొని y0 వస్తుంది, ఆ x0 y0 ని బేస్ చేసుకొని మనకు డెల్టా y0 వాల్యూస్ వస్తాయి, డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0. సో ఇప్పుడు మనం చూద్దాం. నౌ ఫర్ ద గివెన్ టాబ్యులేటెడ్ ఫంక్షన్ ద న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ ఆబ్టైన్డ్ యాజ్. ఫర్ ద గివెన్ టాబ్యులేటెడ్ ఫంక్షన్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఫస్ట్ ఎందుకంటే ఆ ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ టేబుల్ వేసుకొని మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఐఎమ్ రైటింగ్ ఎక్స్ వై వాల్యూస్ ఇన్ కాలమ్ ఫార్మాట్. ఒరిజినల్ గా అయితే రోలో తీసుకున్నాం, బట్ మనకి ఇక్కడ డిఫరెన్స్ వాల్యూస్ తీసుకోవాలంటే మనకు కాలమ్ ఫార్మాట్ లో తీసుకుంటాం. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా వై అంటే ఏంటి? మనం ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎఫ్ఎఫ్డి. డెల్టా స్క్వేర్ వై అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఇది మనకు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. యు నో వెరీ వెల్ దిస్ వాల్యూ is y0, y1, y2, y3. Similarly x0, x1, x2, x3. Okay, so y1 minus y0 మనకి ఏమొస్తుంది? డెల్టా y0. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? మనం 120 నుంచి 24 ని రిమూవ్ చేస్తే 96. ఈ వాల్యూ మనకి ఏమవుతుంది? డెల్టా y0. నెక్స్ట్ y2 మైనస్ y1 మనం బిగినింగ్ లెక్చర్ లోనే డిస్కస్ చేసాం. ప్రాబ్లమ్ ఆన్ టేబుల్ ఆఫ్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అని అక్కడ డిస్కస్ చేసాం. y2 నుంచి y1 ని రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే డెల్టా y1. ఓకే, సో డెల్టా y1. ఇక్కడ 336 నుంచి 120 రిమూవ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 216 వస్తుంది. ఇక్కడ మనకు 96 వస్తుంది. నెక్స్ట్ 720 నుంచి 336 ని రిమూవ్ చేస్తే 720 నుంచి 336 ని రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 384. దీన్ని ఏమంటాం మనం? డెల్టా y2. ఎందుకంటే ఫస్ట్ డెల్టా y0 తర్వాత y1 తర్వాత y2. నెక్స్ట్ y3 ఉంటే కూడా y3 కూడా వస్తుంది, కాకపోతే మనకి అక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు చూడండి, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ లెక్క వచ్చేస్తాం. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏమంటే డెల్టా y1 మైనస్ డెల్టా y0. డెల్టా y1 మైనస్ డెల్టా y0 అంటే 216 మైనస్, ఓకే, 216 మైనస్ 96 ఎంత మనకు? 120. దీన్ని ఏమంటాం మనం? డెల్టా స్క్వేర్ y0. నెక్స్ట్ 384 and that is డెల్టా y2 మైనస్ డెల్టా y1. దట్ ఈస్ 384 మైనస్ 216 అంటే మనకు 168. ఇదేమొస్తుంది మనకు? డెల్టా స్క్వేర్ y1. ఇవన్నీ ఎందుకు డిరైవ్ చేస్తామంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 48 వస్తుంది. దీన్ని ఏమంటామంటే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఓకే, సో డెల్టా క్యూబ్ y0. ఇంకా నెక్స్ట్ ఉందా? నెక్స్ట్ లేదు ఇంకా మనకు. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ మీకు 4 వాల్యూస్ ఉన్నాయి. x కి 4 నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు అప్ టు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ దాకా వస్తుంది. ఓకే, 4 వాల్యూస్ ఉంటే థర్డ్ డిఫరెన్స్, 5 వాల్యూస్ ఉంటే ఫోర్త్ డిఫరెన్స్ వరకు వచ్చేస్తుంది. అది క్లియర్ మీకు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏవే వాల్యూస్ అంటే 96 అనే వాల్యూ, 120 అనేది, 48 అనేది, ఈ వాల్యూస్ ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ x0 వాల్యూ, y0 వాల్యూ మనకు, అండ్ p వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీ కెన్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ స్లైడ్. To obtain the required cubic polynomial which fits for the given data, we have to apply the Newton's forward interpolation formula. Okay, ఇచ్చిన డేటాకి సెట్ అయ్యేటట్లు ఒక క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే we can use Newton forward interpolation formula. ఆ ఫార్ములా ఏంటంటే you have to write down this equation. Y of x is equal to y0 plus p into delta y0 plus p into p minus 1 by 2 factorial into delta square y0 up to so on this value. Okay, substituting the corresponding values in above equation.
మనకి ఇంతకుముందు స్లైడ్లో వచ్చినాయి కదా, ఎక్స్ నాట్, వై నాట్, డెల్టా వై నాట్, డెల్టా స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా వై నాట్ ఉంది, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్. అవన్నీ ఏంటివి? వాల్యూస్. మనకు ఫార్ములాలో పెద్దగా కనిపిస్తుంది ఫార్ములా, కానీ రియాలిటీకి అవన్నీ వాల్యూస్. ఇక్కడ p అనేది కూడా మనకు వచ్చింది. వాట్ ఈస్ ద p? p ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1/2. అదే వాల్యూనా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్కడెక్కడైతే మీకు p ఉందో వే సబ్స్టిట్యూట్ ద x మైనస్ 1. y నాట్ వాల్యూ ఎంత మీకు? y నాట్ వాల్యూ సో 24. ఫస్ట్ వాల్యూ అదే కదా మీకు. సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ ద కరెస్పాండింగ్ వాల్యూస్. సో LHS విల్ బి y ఆఫ్ x. సో దేర్ ఫోర్ y నాట్ వాల్యూ 24. ఇక్కడ p ఉంది, p ప్లేస్ లో x మైనస్ 1/2 ఇంటూ డెల్టా y నాట్ అంటే మనకు 96. సో p and p minus 1/2 delta square y naught 120, p into p minus 1 p minus 2 by 6. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మీకు? 6 ఇంటూ డెల్టా క్యూబ్ y naught అంటే 48 ప్లస్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే డెల్టా పవర్ 4 y naught వస్తుంది. డెల్టా పవర్ 4 y naught ఎందుకు? మనకు 0 కదా, లేదు అక్కడ 0 ఇంటూ సంథింగ్ అంటే మొత్తం 0 అయిపోద్ది కాబట్టి మనము ఇక్కడతోటే స్టాప్ చేస్తాం అనమాట. సో దేర్ ఫోర్ నౌ యూ క్యాన్ సింప్లిఫై దెమ్. 24 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 48. ఇంకా క్యాన్సిలేషన్ టర్మ్స్ ఎల్సిఎం ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని అప్లై చేసుకొని రెగ్యులర్ సింప్లిఫికేషన్ అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మీకు ఏమొస్తుందంటే y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 6. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 6 ఈజ్ ద రిక్వైర్డ్ క్యూబిక్ పాలినామియల్, థర్డ్ డిగ్రీ పాలినామియల్. ఓకే, ఈజ్ ద రిక్వైర్డ్ క్యూబిక్ పాలినామియల్. అదే అడిగాడు మనల్ని ప్రాబ్లం లో. ఓకే, అండ్ హెన్స్ అబ్టైన్ ద y ఆఫ్ 8 అన్నాడు కదా, అది ఉంది కదా మనకు ప్రాబ్లం లో. సో దేర్ ఫోర్ ఎప్పుడైతే క్యూబిక్ పాలినామియల్ వస్తుందో y ఆఫ్ x లో x ప్లేస్ లో 8 సబ్స్టిట్యూట్ చేయండి ఆ ఈక్వేషన్ లో. సో 8 క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ అంటే 6 ఇంటూ 8 స్క్వేర్. సో ఇలా అప్లై చేసుకుంటే మీకు ఆ వాల్యూ మొత్తం ఏమొస్తుంది? 990. ఆ మొత్తం వాల్యూ మీరు సమ్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 990. దేర్ ఫోర్ y ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వచ్చింది? 990. సో ఈ 990 అనేది మీకు కరెక్టా కాదనేది మీకు ఎలా తెలియాలంటే మీరు ఇచ్చిన టేబుల్లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 1 కి 24, 3 కి 120, 5 కి 3, 7 కి 720 కదా. ఇక్కడ 8, 7 తర్వాత 8 కదా, 8 కి ఎంత వచ్చింది? 990. అంటే వచ్చే వాల్యూ అన్నిటికంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 8 అనేది గ్రేటర్ దాన్ ఆల్ కదా. సో 990 కూడా గ్రేటర్ దాన్ ఆల్. ఓకే, సో దేర్ఫోర్ మీకు అంత డౌట్ ఉంటే ఈ 7 ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 720 వస్తుంది. 5 ని తీసుకెళ్ళి క్యూబిక్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, 336 వస్తుంది. అట్లా అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా దీన్ని ఏమంటామంటే ఇంటర్పోలేషన్ అని చెప్పేస్తాం. ఆ టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి కదా 7 వరకు, ఫ్రమ్ 1 to 7 ఇంటర్పోలేషన్. ఈ పార్ట్ ని ఏమంటాం, 8 ని ఏమంటాం అంటే ఎక్స్ట్రాపోలేషన్. ఓకే, ఎక్స్ట్రాపోలేషన్. సార్ ఇదేనా ఇంటర్పోలేషన్ అంటే? ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మధ్యలో 1 కి 3 కి మధ్యలో 2 లేదు, 3 కి 5 కి మధ్యలో 4 లేదు, 5 కి 7 కి మధ్యలో 6 లేదు. ఒకవేళ y ఆఫ్ 2 అడిగినా, y ఆఫ్ 4 అడిగినా, y ఆఫ్ 6 అడిగినా ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇంటర్పోలేషన్ కిందకే వస్తాయి. ఓకే, సో దిస్ ఆల్ వాల్యూస్ కమ్స్ అండర్ ఇంటర్పోలేషన్. ఓకే, y ఆఫ్ 2 గానీ, y ఆఫ్ 4 గానీ, అంటే ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ లో మీరు 2 సబ్స్టిట్యూట్ చేస్తే y ఆఫ్ 2 వాల్యూ వస్తుంది, 3 సబ్స్టిట్యూట్ చేస్తే y ఆఫ్ 3 వాల్యూ, y ఆఫ్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే y ఆఫ్ 4 వాల్యూ వస్తుంది. ఇట్లా ఏదైనా కానీ ఆ టేబుల్లోనే 1 to 7 వరకు టేబుల్లో వాడు ఓన్లీ 4 వాల్యూస్ ఇచ్చాడు, రిమైనింగ్ 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇంటర్పోలేషన్ అవుతుంది. ఆ టేబుల్ బయట ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ట్రాపోలేషన్ అవుతుంది. ఏదైనా కానీ ఒక టేబులేటెడ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు interpolation and extrapolation values will give the exact values. Okay, so whenever if you get any tabulated function, interpolation and extrapolation values give the exact values. For in this format same question in next year examination లో వాడు ఏమన్నా వచ్చింటే y ఆఫ్ 8 ప్లేస్ లో ఫైండ్ y ఆఫ్ 6 వాల్యూ అని అడగొచ్చు, లేదంటే y ఆఫ్ 2 అడగొచ్చు, y ఆఫ్ 4 అడగొచ్చు, ఇట్లా అడగొచ్చు అనమాట. ఇన్సైడ్ టేబుల్లో ఉన్న వాల్యూస్ ని ఇస్తే ఇంటర్పోలేషన్, అవుట్ సైడ్ టేబుల్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి ఎక్స్ట్రాపోలేషన్. మీకు ఎట్లా తెలుస్తుంది అవుట్ సైడ్ టేబుల్ అని? ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్ లో లాస్ట్ ఎక్స్ వాల్యూ ఎంతైతే ఉందో దానికన్నా ఎక్కువ వాల్యూస్ ఉంటే ఎక్స్ట్రాపోలేషన్, దానికన్నా తక్కువ వాల్యూస్ ఉంటే ఇంటర్పోలేషన్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్పోలేషన్ అండ్ ఎక్స్ట్రాపోలేషన్. అవర్ యూనిట్ నేమ్ ఈస్ ఇంటర్పోలేషన్. సో దేర్ఫోర్ ఎక్స్ట్రాపోలేషన్ అనేది మనకు అప్పుడప్పుడు మధ్యలో గెస్ట్ అపియరెన్స్ లాగా వస్తుంటది. ఓకే, సో కొన్ని సినిమాలో సెలబ్రిటీస్ చేస్తుంటారు కదా, పెద్ద పెద్ద హీరోలు గెస్ట్ అపియరెన్స్ లాగా అలా వస్తుంటది అనమాట. ఏదైనా కానీ మొత్తానికి మనకు అది ఇంటర్పోలేషన్, అది ఎక్స్ట్రాపోలేషన్. దిస్ ప్రాబ్లం
ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఇదే కాదు, ఈ మోడల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. ఓకే, మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో ఇదే ప్రాబ్లమ్ని తిప్పి అడగవచ్చు. ఎట్లా అడిగినా మీరు రెడీ ఉండాలి. న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేస్తాం. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, వాడి y(8) అడిగినా అడగకపోయినా క్యూబిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం మన ధర్మం, తర్వాత వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం మన విధి. అప్పుడైతే మనం పాస్ అవుతాం. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్. I hope you understood very well this problem. In the next lecture, we are coming with another interesting topics. Prepare well, make a perfect practice. Until bye, thank you.